తిరుమల కొండపై మొదట నివసించిన మనిషి ఎవరో తెలుసా? సుమారు 1000 సంవత్సరాల క్రితం స్వామివారికి అభిషేకం చేయటం కోసం రోజు 8 కిలోమీటర్లు నడిచి పాప వినాశనం నుండి కుండతో నీళ్లు తెచ్చేవాడు నంబి. అలా ఒకరోజు నీళ్లను తెస్తుంటే, బాగా దాహం వేస్తుంది, నీళ్లను ఇవ్వు అని ఒక పిల్ల వేటగాడు అడుగుతాడు. కానీ ఇవి స్వామివారి అభిషేకం కోసం తెచ్చిన నీళ్లు, ఇవ్వను అంటాడు నంబి. అప్పుడు ఆ వేటగాడు వెనక నుంచి బాణంతో కుండకు ఒక రంధ్రం చేసి నీళ్లను తాగుతాడు. గుడి దగ్గరకు వచ్చి చూసేసరికి నీళ్లు లేకపోవటంతో నంబి చాలా బాధపడతాడు. దాంతో ఆ వేటగాడు కొండ మీదకు ఒక బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని సృష్టిస్తాడు. ఇప్పటి నుండి స్వామివారి అభిషేకానికి కావలసిన నీటిని ఇక్కడి నుండే తీసుకుని వెళ్ళు అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశగంగ. ఆ వేటగాడి రూపంలో వచ్చింది స్వయాన వెంకటేశ్వర స్వామి. ఇంకా తిరుమల నంబి గుడి పక్కనే ఒక ఇల్లు కట్టుకొని అక్కడే నివసించసాగాడు. అలా నంబి తిరుమలకు మొట్టమొదటి నివాసి అయ్యాడు. ఆయనకు శ్రీశైలపూర్ణుడు అని పేరు. ఆయనే భగవత్ శ్రీ రామానుజాచార్యులు వారి 5 గురువులలో ఒకరు. ఆయనకు స్వయాన మేనమామ కూడా. మీకు తిరుమల నంబి కథ నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.